Hello guys, welcome to our channel. It's for us and this is Priya. Today we are going to learn about number system in our channel. And number system అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయితే వస్తుంది. సో ఈ నంబర్ సిస్టమ్ లో ఈరోజు మనం టైప్స్ ఆఫ్ నంబర్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో టు అవర్ టాపిక్. ఈ టైప్స్ ఆఫ్ నంబర్స్‌లో మనం ఈరోజైతే నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్ గురించైతే మాట్లాడుకోబోతున్నామండి. లెట్స్ సీ ఫస్ట్ వన్ నేచురల్ నంబర్స్. వాట్ ఈస్ నేచురల్ నంబర్స్? కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నంబర్స్. నేచురల్ నంబర్ ఈస్ నథింగ్ బట్ కౌంటింగ్ నంబర్స్. లెక్కించడానికి ఉపయోగించే నంబర్స్‌ని మనం నేచురల్ నంబర్స్ అనైతే అంటాము. And this set of natural number is represented by the letter n. ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ని n తోటి రిప్రజెంట్ చేస్తామండి. సో n is equals to 1, 2, 3 and so on. And in this set of natural numbers, the smallest natural number is 1. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏమవుతుందండి? 1 అవుతుంది. And the largest natural number can't be determined. లార్జెస్ట్ అతి పెద్ద న్యాచురల్ నెంబర్‌ని మనం నిర్వచించలేమండి. ఇందులో సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్‌లో. అండ్ ఇన్ ఎనీ 2 natural numbers, if we take any 2 natural numbers, in between that 2 natural number, there are finite number of natural numbers. Let's see for example, here between 2 and 8 natural numbers, here we have 3, 4, 5, 6, 7. And we have 5 natural numbers in between 2 and 8 natural numbers. So, in between any 2 natural numbers, there are a finite number of natural numbers. ఏవైనా 2 natural numbers మధ్యలో finite number of natural numbers అయితే ఉంటాయండి. And next, whole numbers. What is whole numbers? All natural numbers together with 0 are called whole numbers. When we include 0 to all natural numbers, make the set of whole numbers. న్యాచురల్ నంబర్స్‌కి మనం 0ని యాడ్ చేసినప్పుడు హోల్ నంబర్స్ అనేవి అవుతుందండి. సో, సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ W. అండ్ W ఈస్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. అండ్ హియర్ ఇన్ దిస్ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్, ఈ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్‌లో ద స్మాలెస్ట్ హోల్ నంబర్ ఈస్ నథింగ్ బట్ 0. స్మాలెస్ట్ హోల్ నంబర్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. And the largest whole number is can't be determined. ఇక్కడ కూడా మనం నిర్వచించలేమండి లార్జెస్ట్ నెంబర్‌ని. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంటీజర్స్. వాట్ ఈస్ ఇంటీజర్స్? ఆల్ న్యాచురల్ నంబర్స్ అండ్ నెగెటివ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ విత్ 0 మేక్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. న్యాచురల్ నంబర్స్ అన్నింటితో నెగెటివ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్‌తో సహా 0 కలిపినప్పుడు ఇంటీజర్స్ సెట్ అయితే అవుతుందండి. సో, in this set of integers, here we have all negative natural numbers and 0. So, this set of integers is represented by the letter Z. And Z is equals to so on, -3, -2, -1, 0, 1, 2, 3 and so on. So that means here we have negative of natural numbers infinitely and 0 and positive all natural numbers infinitely. So set of all positive integers here is 1, 2, 3, 4, 5 and so on. Set of all positive అన్ని పాజిటివ్ ఉన్న ఇంటీజర్స్ ఏంటి అని అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ అన్నట్టు 1 నుంచి స్టార్ట్ అయ్యి
అండ్ వి కాంట్ బి డిటర్మైన్డ్. నిర్వచించలేం. ఆ నంబర్ వరకి మనం ప్రతి నంబర్స్‌ని కూడా ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ అనైతే అంటామండి. అండ్ సెట్ ఆఫ్ ఆల్ నెగెటివ్ ఇంటిజర్స్. Set of all negative integers is nothing but -1, -2, -3, -4 and so on. మైనస్ ఉన్న ప్రతి న్యాచురల్ నంబర్ ఈజ్ ఆల్ నెగెటివ్ ఇంటిజర్స్. అంతే. ప్రతి ఒక్క న్యాచురల్ నంబర్స్‌కి మనం మైనస్ పెట్టుకుంటే అదే నెగెటివ్ ఇంటిజర్స్ అయితే అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ నాన్ నెగెటివ్ ఇంటిజర్స్. అంటే నెగెటివ్ ఇంటిజర్స్ కానివన్నీ కూడా నాన్ నెగెటివ్ ఇంటిజర్స్ అన్నమాట. నెగె నెగెటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి? -1, -2, -3 అండ్ సో ఆన్. సో, వాటిని ఈ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ సెట్‌లో నుంచి తీసేస్తే మనకు మిగిలినవేంటి? 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో, ఈ సెట్‌ని మనం ఆల్ నాన్ నెగెటివ్ ఇంటిజర్స్ సెట్ అనైతే అంటామండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రేషనల్ నంబర్స్. వాట్ ఈస్ రేషనల్ నంబర్? రేషనల్ నంబర్ can always be represented by a fraction of the form p by q, where p and q are integers, q is not equal to 0. p by q రూపంలో రాసే ప్రతి ఫ్రాక్షన్ కూడా రేషనల్ నంబరే అవుతుందండి. అది ఎప్పుడు అంటే q అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అండ్ here we have examples. 2. 2 means 2 we can write as 2 by 1, right? And next 2 by 3, 3 by 5. These all are we can write as the form of p by q. ఈ ప్రతి ఒక్కటి కూడా మనం p by q రూపంలో రాయగలుగుతాం కాబట్టి వీటన్నిటిని కూడా మనం న్యాచురల్ నంబర్స్ అనైతే అంటామండి. అండ్ హియర్ వి హ్యావ్ నోట్ ఆల్ ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నంబర్స్. ప్రతి ఒక్క ఇంటీజర్ అండ్ ఫ్రాక్షన్స్ అవి రెండు కూడా రేషనల్ నంబర్స్ అనైతే అంటామండి మనం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ irrational numbers. An irrational number cannot be expressed in the form of p by q. p by q రూపంలో రాయలేని వాటిని మనం irrational numbers అనైతే అంటాము. అది కూడా p and q are integers అయినప్పుడు and q is not equal to 0 అయినప్పుడు. For example, here we have √3, √2 are irrational numbers which give only an approximate answer in the form of fraction or decimal number. √3, √2 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే మనం ఎప్పటికీ ఇవ్వలేం. అప్రాక్సిమేట్ ఆన్సర్ అనేవి వచ్చేలాగానే ఉంటాయి ఇవి. సో, దిస్ టైప్ ఆఫ్ numbers are called irrational numbers. And see, every natural number is a whole number and every whole number is an integer and every integer is a rational number and every rational number is real number and every irrational number is also real number and these all are called complex number. So this is the number system. If you like this video, please subscribe and like my channel. Show your support to our channel. Thank you.